ప్రభుత్వం కూడా చేయలేని పని శ్రీ సత్యసాయి ట్రస్ట్ చేసిందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలోని సత్యసాయి ట్రస్ట్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జీవితంలో ఇది ఒక అద్భుతమైన రోజు అని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని విన్నాను, కానీ వాస్తవంలో ఇప్పుడే చూస్తున్నానన్నారు. అప్పట్లో పిల్లల గుండె ఆపరేషన్ కోసం సిద్దిపేటలో హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అప్పటి ఆరోగ్య మంత్రిగా కోరానని తెలిపారు. కొన్ని పనులు ప్రభుత్వాల వల్ల కూడా కావని, కానీ సత్యసాయి ట్రస్ట్ వాటిని సాధ్యం చేసి చూపిందన్నారు. వారం రోజులలోపే 18 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయడం మామూలు విషయం కాదన్నారు. సాధారణంగా గుండె ఆపరేషన్ చేయాలంటే 5 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ సత్యసాయి ట్రస్ట్ వారు రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్లు చేసి ఎందరో చిన్నారులకు ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. నిపుణులైన వైద్యులు ఇక్కడ సేవ చేస్తున్నారని, వారి సేవలకు నా హృదయం చలించిపోయిందన్నారు హరీష్ రావు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ హాస్పిటల్లో ఆపరేషన్ కాలేదు అంటే ఇండియాలో ఎక్కడా జరగదన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 33,600 మందికి గుండె ఆపరేషన్లు చేశారని తెలిపారు. ఇవాళ మనం అది బాబా గారు సత్యసాయి బాబా గారి యొక్క అడుగుజాడల్లో మధుసూదన సాయి గారు, వారి యొక్క అడుగుజాడల్లో మా శ్రీనివాస్ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారే, ఎంతో సంతోషంగా ఉంది. ఇది మనకు ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు. నాకు తెలిసి ఈ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ కానిది అంటూ ఉంటే ఇంకా అది భారతదేశంలోనే ఉండదు ఆ ట్రీట్మెంట్, అంత గొప్ప హాస్పిటల్. సిద్దిపేట జిల్లాలో కొండపాకలో సత్యసాయి సంజీవని ఆసుపత్రి సేవలు కొద్ది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. సత్యసాయి సంజీవని ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ 100 పడకలతో ఏర్పాటు చేశారు. సత్యసాయి బోధనలే స్ఫూర్తిగా సత్యసాయిబాబా స్టూడెంట్ మధుసూదన్ సాయి నేతృత్వంలో ఈ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు పూర్తిగా ఉచితం.